లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి, సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ రాయి అలా నిలబడి ఉంటుందంతే, సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదలదు. అది ఆయన గొప్పతనం కాదు. దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఆయన అలా రుచించబడ్డ అటువంటి వ్యక్తి ఇన్ని అవమానాలు, ఇన్ని భయంకరమైన సిచ్యువేషన్ అంతా తిరగబడి ఈయన మినిస్టరా, ఈయన డిప్యూటీ సీఎమ్మా, ఇది ఆయన గొప్పతనం కాదు. దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది చావు మీది, బతుకంతా దేశానిది అంతే. పుట్టుక మీది చావు మీది, ఈ రెండే మీవి. అలాగా తన ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం, మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా తిట్టలేక చిన్న మందలింపించినది. ఎందుకంటే మనకి రాజకీయాలండి ఎందుకండి. నో, ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం, కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా, వెళ్ళు. పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది పట్టుదలతో పెరిగారు, పుట్టారు, పెరిగారు. ఒక లాల్ బహదూర్ శాస్త్రి పట్టుదల, ఎడం చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడని చేత్తో గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్, ఆయన పట్టుదల. ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ అని చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల, రామకృష్ణ పరమహంస పట్టుదల. వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు, పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు. ఇప్పుడు నేను చెప్పేది, రేపొద్దున ఆయన ఎంత గొప్పవాడు అవుతాడనేది మనం నిర్ణయించలేము, మన చేతుల్లో లేదు. ఇవాళకి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు. ఇక తర్వాత ఏ శిఖరాలైనా అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. సకల సృష్టి స్థితి రేఖాడుడైన భగవంతుడి చేతుల్లో ఉంది. కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీని నమ్ముకొని వెళ్ళేటువంటి మనిషి కాబట్టి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులకు వెళ్ళాలి, ఎన్నో స్థితులను అధిరోహించాలి అని మనం కోరుకుందాం. అధిరోహించి తీరుతాడు. అస్తు అస్తు అస్తు, శుభమస్తు. ఇది జరిగి తీరుతుంది, ఇది నిత్య సత్యం. చాలు. ఏవయ్యా, నువ్వు పొగట్టడానికి వచ్చావా ఇక్కడికి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చావా, లేకపోతే ఆయన గురించి గొప్పగా చెప్పడానికి, ఆయన పొగట్టడానికి వచ్చావా అనుకోవచ్చు. మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఆయన సంవత్సరం క్రితం చూశాను, 1 year బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగోలేదంటే మాత్రం చూశాను. ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు, ఆయన గురించి నాకు తెలిసింది లేదు. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, ఆత్మీయత. ఆత్మీయత వేరు, స్నేహం వేరు. ఆత్మలు కలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. సరే, ఇక నీ సోది ఇది ఆపబోయా, చెప్పు హరిహర వీరమల్లు గురించి. హరిహర వీరమల్లు ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు, శివుడు ఒక్కడొస్తేనే, శివతాండవం చేస్తే 14 లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు. అవునా? శివుడు త్రిశూలం పట్టుకొని తాండవం చేస్తే గడగడ గడగడగడ భూలోకం అంతా ఉణికిపోతుంది. అటువంటి శివుడు వస్తున్నాడు. విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతోమంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి.
ఒకడు హరుడు, ఒకడు హరి. విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు. హరిహర వీరమల్లు, వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర. ఓకే, అందుకని హరిహర వీరమల్లు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సార్. సరే, ఏదేమైనా ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి 2 ముక్కలు చెప్పాలని. సరే, సినిమా గురించి అంటారా, ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అలా కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు, ఇలాంటి స్టైల్. అప్పుడెప్పుడో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటే స్టైలు. ఆయన కారణజన్ముడు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ, మా అమ్మాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలని పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మనకి టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక.